ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇప్పుడు కాలీఫ్లవర్ సీజన్ కదా. ఇప్పుడు నేను ఈరోజు ఒక నా స్టైల్లో చేసే కాలీఫ్లవర్ కూర చూపిస్తాను. ఇది కొంచెం కాలీఫ్లవర్ బాగా కడిగి పెట్టుకున్నది, కొంచెం సాల్ట్ వేసి పెట్టాను. దీనికి కావాల్సింది కొంచెం మినపప్పు, ఆవాలు, తర్వాత ఇందులో కొంచెం డ్రైడ్ మెంతి, కొంచెం ఎర్రకారం, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం కారం లేని పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక నిమ్మ చెక్క. ఇది టమాటోను, చిక్కుడుకాయ ఉడికించి పెట్టుకున్నాను ముందు. ఎందుకంటే కాలీఫ్లవర్ తొందరగా ఉడుకుతుంది కానీ చిక్కుడుకాయ తొందరగా ఉడకదు కదా, అందుకని మనం ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు ఏవైనా, కానీ నేను ఇలా వేస్తున్నాను. చూడండి, ఇఫ్ యూ లైక్ ట్రై దిస్. కొంచెం పోపు వేసాను, కొంచెం నూనె వేయాలి దీనికి. మీరు ఒకవేళ చిక్కుడుకాయ ముక్కలు ఉడకబెట్టినప్పుడు వచ్చిన నీళ్లు ఉంటే అలా ఉంచేయండి. ఆ నీళ్లు కొంచెం దీంట్లో వేయచ్చు, పోసే ఎక్కర్లే బయట. వేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేసి సాల్ట్ వేసుకున్నాక కొంచెం నీళ్ళు పోస్తున్నాను. కొంచెం నీళ్ళు పోస్తే బాగా ఉడుకుతుంది. మూత పెట్టేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఉడికిపోయిందేమో చూద్దాం. చూడండి, ఉడికిపోయింది కదా. ఇందులో ఇవి వేసేద్దాం. ఇలా వేసాక ఇందులో ఇవి వేసేయాలి. మెంతి కూర ఇవి కూడా వేయాలి. వేసి కూర కలపడంలో కూడా ఉంటుంది. లేకపోతే ఒక పక్క ఉప్పు, కారం, ఒక పక్క మెంతి కూర అలా కలిగిపోతే రుచి బాగుండదు. అందుకని కొంచెం ఓపిక కూర కలిపితేనే బాగుంటుంది రుచి. పూర్వం వాళ్ళు పొయ్యిల దగ్గర ఉండి ఎంతో కష్టపడి కలిపారు. మనం అంత చేయక్కర్లే కదండి. వంటింట్లో ఎంతసేపు మనం పనిచేస్తే ఆ ఇంట్లో అన్నపూర్ణాదేవి అంత సంతోషిస్తుంది. ఇలా ఉంది. కాలీఫ్లవర్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, చిక్కుడుకాయ కొంచెం బ్రిస్క్గా ఉంటుంది కదా. అందుకని చెప్పి ఇలా వేసామంటే కూర ఇలా కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా చాలా రకాల కాంబినేషన్స్ ఉంటాయి, నేను ఎప్పుడు చేసినా చూపిస్తాను మీకోసం. నేను కష్టపడేది ఏమీ లేదండి, నేను రోజు చేసేది మీకు చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు అయిపోయింది కానీ స్టవ్ ఆపేయాలి. ఆపేసి ఇంకా చూడండి, బాగుంది కదా.